నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు పరిపాలనలో కూడా కొత్త అధ్యాయం మొదలైంది. అయితే ముగ్గురు కలెక్టర్లు కొత్తగా పగ్గాలు చేపట్టారు. ఎవరైతే మహబూబ్ నగర్కి ఖుష్బూ గుప్తా, నారాయణపేటకి ప్రతీక్ జైన్, జోగులాంబ గద్వాల జిల్లాకి రిజ్వాన్ బాషా షేక్ వీళ్ళందరూ కూడా పగ్గాలు అందుకున్నారు. అయితే కొత్తగా వచ్చిన ఈ అధికారులకి ఆ జిల్లా ఒక పూల బాటలా కాకుండా ముళ్ళ బాటలా కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ల తరబడి అక్కడ ఎవరైతే అక్రమ దందాలు చేస్తూ ఉన్నారో వారు అక్కడే తిష్ట వేసి కింది స్థాయి అధికారులు కూడా వాళ్ళకి సహకరించి ఇంటి దొంగల్లా ఇప్పుడు వాళ్ళని మార్చడానికి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు ఒక సవాల్గా మారింది. అయితే ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే కొత్త కలెక్టర్ల రాకతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ అక్రమార్కులను ఏమన్నా చేస్తారని ఒక ఆశ అయితే పెరిగింది. ఆ అక్రమార్కులకు మొదలైనట్టు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఎలా ఈ కలెక్టర్లకు చిక్కకుండా ఎలా ఉండాలనే వ్యూహాలు కూడా వాళ్ళు రచించుకున్నారు. ఆ రచించుకున్నటువంటి వ్యూహాలు కలెక్టర్లకు తెలుస్తున్నా కూడా వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అయితే ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రకృతి వనరులు అన్నీ కూడా వాళ్ళు ఎట్లా ఇసుక దందాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దందా చేస్తూ ఉన్నారు. వాటికి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలని కూడా ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కు అర్థం కావట్లేదు. ముందుగా నారాయణపేట జిల్లాపై ఒకసారి మనం దృష్టి పెడితే ఇక్కడ కృష్ణా నది పరివాహక ప్రాంతమైనటువంటి ఇప్పుడు ఈ ప్రాంతం మాఫియాకు ఒక అడ్డాగా మారింది. కృష్ణా, మగనూరు, మక్తల్, ఉట్కూరు ఇలా మండలాల పేర్లు ఏవైనా కావచ్చు. ఇక్కడ వినిపించే శబ్దం మాత్రం ఇసుక దోపిడీ. అటు కొస్గి, మద్దూర్, కొత్తపల్లిలో మట్టి దందాను అసలు పట్టించుకునే నాదుడే లేడు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, దేవరకద్ర ఈ నియోజకవర్గాల్లో వాగులు వంకలు ఖాళీ అవుతున్నాయి. కోయిలకొండ నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ కేవలం ఇసుక మాత్రమే కాదు, పేదవాడి రేషన్ బియ్యం, నకిలీ విత్తనాల దందా కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. అయితే ఇక్కడ ఇవన్నీ అంటే వరుసగా జరుగుతున్నటువంటి కూడా ఇక్కడ అనుమతి లేని క్వారీలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలు అన్నటువంటి కర్ణాటకకు మన సంపద అంతా తరలిపోతూ ఉంది. సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇసుక దొరికినటువంటి పరిస్థితి. అంటే పాయింట్ బై పాయింట్ మనం మాట్లాడుకుంటూ పోతే అక్రమార్కులకు బలం కేవలం వారి దగ్గర ఉన్న డబ్బు మాత్రమే కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు, ఆ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ఇక వాళ్ళని ఆపే వాళ్ళే లేకుండా అయిపోతుంది. అయితే అక్కడ మనకు లీక్ అవుతున్నటువంటి సమాచారం ఏంటంటే కలెక్టర్లు లేదా ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించడమే ఇట్లా వెళ్ళిపోదాం అనే లోపే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ల ద్వారా సమాచారం అందుతూ ఉంది. వారు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉన్నారు. అయితే ఈ తనిఖీల కోసం అధికారులు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ట్రాక్టర్ ఉండదు, ఒక అక్రమ వ్యాపారి కనిపించడు. అంతా సవ్యంగా ఉన్నట్లు రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళందరి చేతులు దొరికిపోతున్నారు కింది స్థాయి అధికారులు. లక్షలలో కూడా ముడుపులు అందుతూ ఉన్నాయి. చెక్ పోస్టుల వద్ద, మండల కార్యాలయాల్లో పెద్ద ఎత్తున డబ్బు మారుతున్నట్లు కూడా ఆ జిల్లాల్లో ముఖ్యంగా ఆ 3 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో సమస్యల తీవ్రత ఇంకా ఎక్కువ. అలంపూర్ కావచ్చు, అటు గద్వాల నియోజకవర్గాల్లో కావచ్చు, రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియా అనేది అది ఎవడు ఆపేట పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి పేదలకు చేరాల్సిన బియ్యం గోదాముల నుంచి అక్కడ ఇతర ప్రాంతాలకు తరలిపోతూ ఉంది. ఇక సాగు సీజన్ అయితే వచ్చేసింది, కానీ నకిలీ విత్తనాలు ఉన్న విత్తనాల కంటే నకిలీ విత్తనాలు ఎక్కువ ఉన్నాయి. సో వాటిని పట్టించుకునే అధికారి లేడు. వాటి కోసం వాటిని పక్కన పెట్టి వాటిని పట్టుకొని వాటిని సీజ్ చేసే అధికారి కూడా ఒక్కడు లేడు అక్కడ. వీటికి తోడు కల్తీ మద్యం, కల్తీ కళ్ళు, ఈ వ్యాపారాలు గ్రామాల్లో ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతూ ఉన్నాయి. పాలమూరు జిల్లాకు వచ్చినటువంటి కొత్త కలెక్టర్లు కేవలం సంక్షేమ పథకాలపైనే కాదు, ఈ అక్రమ సామ్రాజ్యాలపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దానికోసం వీళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా నిఘా పెంచాలి. ఈ సొంత శాఖలో ఉన్నటువంటి ఎవడైతే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడో వాడిపైన దృష్టి సారించాలి. వాడిని ఫస్ట్ బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. అయితే టెక్నాలజీ వాడి కూడా డ్రోన్లు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ఇలా ఇసుక క్వారీలపైన నిఘా పెట్టాలి. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందనేది కూడా ఉన్నటువంటి కలెక్టర్ తెలుస్తుంది. అయితే ప్రజలు కూడా ప్రత్యేకంగా వారికి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి, ట్రాక్టర్లు నడుస్తున్నాయా లేవా అనేది కూడా ప్రజలు అధికారులకు సహకరించే ఒక హెల్ప్ లైన్ నెంబర్లా కూడా ఏదైనా పెడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా సమస్యల గురించి చెప్పుకుంటారు. అయితే కొత్త కలెక్టర్లు పాత సమస్యలు ఎలా ఎదుర్కొంటారు, అక్రమ వ్యాపారులకు అడ్డుకట్ట వేస్తారా లేదా, ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు ఒకసారి అంటే వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి మరి మమ అంటారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఒకసారి అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ 3 జిల్లాల్లో కలెక్టర్లు వచ్చిన తర్వాత జనాలు సరే ఇన్ని రోజులు మాకు ఇసుక దొరకలేదు, కొత్త కలెక్టర్లు వచ్చారు, పాత వాళ్ళ గురించి మనకు తెలియదు, కానీ వచ్చినటువంటి కొత్త వాళ్ళు కూడా మాకు ఎంతో కొంత న్యాయం చేస్తారు, మాకు ఇబ్బంది కలగకుండా చూస్తారు అనుకుంటే, కానీ ఈ వచ్చినటువంటి కలెక్టర్లు వాళ్ళకి న్యాయం చేద్దామని చూసినా కూడా ఎవడైతే కలెక్టర్ల దగ్గర పనిచేస్తూ ఉన్నారో కింది స్థాయి అధికారులు అందరూ కలిసి
ఇప్పుడు కలెక్టర్ ఇంకొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళి ఇసుక క్వారీలను కావచ్చు, ఇసుక ట్రాక్టర్లను కావచ్చు చూస్తుందనే లోపు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి ఫోన్ చేసేసి అక్రమార్కులకు ఎవరికైతే ఉన్నారో వారికి ఫోన్ చేసి మేడం వస్తుంది సార్ అని చెప్పడం, ఆ మేడం వచ్చేలోపు వీళ్ళు అక్కడికి ఉన్నటువంటి ట్రాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులు కావచ్చు, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ 3 జిల్లాల్లో ఇక్కడ ఇసుక దందా కాదు, అటు అదేవిధంగా ఏమంటారు మట్టి, ఆ మట్టి ఏవైతే పైప్ లైన్ల కోసం తోడుతున్నటువంటి మట్టిని, ఆ మట్టిని ఒకవేళ అమ్మినా కూడా ఆ డబ్బులు గ్రామ పంచాయతీల కోసం ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఇది కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎవ్వరు కూడా అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఆ జిల్లాలో ఏం జరుగుతుందనే ఆ విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మరి పై స్థాయికి తీసుకెళ్ళట్లేదా పక్కన పెడితే, ఒక కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాడంటే అది ఎంత మేరకు అక్కడ అన్యాయం జరుగుతుంది, ఎంత మేరకు అక్కడ అక్రమార్కులు ఎంత మేరకు ఇసుకను వాళ్ళు ఇసుక దందా చేసి పక్క రాష్ట్రాలకు, ఇటు కర్ణాటకకు, అటు వేరే రాష్ట్రాలకు కూడా మన ఇసుకని, మన సంపదని అంతా కూడా తరలిస్తూ ఉన్నారు. సో ఇసుక ఇప్పుడు అక్కడ కృష్ణా పరివాహక ప్రాంతం కాబట్టి ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకనంతా వీళ్ళు ఎక్కడికక్కడ అమ్ముకొని సామాన్య జనాలకు కనీసం ఇసుక ఇవ్వనటువంటి పరిస్థితి. సామాన్య జనం ఎప్పుడు కూడా ఇసుక కోసం చూస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది, దానికి తగినటువంటి ఎంతో కొంత ఇసుక వాళ్ళు తీసుకోవాలనుకుంటారు. కానీ వీళ్ళు ఒకవేళ ఆ ఇసుక కావాలంటే కూడా ఉన్నటువంటి ఛార్జ్ కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అంటే దాదాపు 7-8 వేల దాకా కూడా ఒక్కొక్క వారు ట్రాక్టర్ ఇసుక కోసం తీసుకుంటా ఉన్నారు. సో సామాన్యుడు ఆ ఇసుక కొనలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు గద్వాల జిల్లా కావచ్చు, ఇటు మనం చూసుకున్నట్లయితే పాలమూరులో ఉన్నటువంటి ఈ జిల్లాలలో రేషన్ బియ్యంని ఏం చేస్తున్నారంటే ఆ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ బియ్యంని కొంటున్నారు. కొనేసి అంటే పెట్టేంతవరకే మన పని, తర్వాత దానికి సంబంధించినటువంటి 8 రూపాయలు 10 రూపాయలు ఏదో ఇస్తున్నాడు. ఆ బియ్యాన్ని మళ్ళీ రీసైక్లింగ్ వేలో ఆ బియ్యాన్ని మళ్ళీ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిపోయినటువంటి బియ్యాన్ని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సన్న బియ్యం పెడుతున్నామనే పేరుతోటి ఇదే బియ్యాన్ని పాలిష్ చేసి ఎవరైతే గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి పిల్లలు కావచ్చు, వీరికి అంటే ఇక్కడ 7-8 రూపాయలకు ఉన్నటువంటి బియ్యంని అక్కడ 40-50 రూపాయలకు ఆ కాంట్రాక్ట్, ఒక పర్టికులర్ కాంట్రాక్ట్ ఉంటుంది, ఆ కాంట్రాక్ట్కి అమ్మేసి ఇలా పెద్ద ఎత్తున వేల కోట్లలో కూడా దందా జరుగుతుంది. ఆ వేల కోట్ల దందాన్ని కూడా ఎవరు ఆపలేకపోతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇన్ని దందాలు జరుగుతుంటే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేరు? ఆ 3 కలెక్టర్లు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? 3 కలెక్టర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం స్థానిక మంత్రికి తెలియదా, ముఖ్యమంత్రికి తెలియదా? ఎవరు కూడా ఎందుకు నోరు మెదపట్లేదంటే అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు ఎవరు? మరి వారి సొంత కులపు వాళ్ళ, లేకపోతే వారి సొంత వారి యొక్క ఏమంటారు దళారీలు ఎవరైతే ఉన్నారో మరి వీరికి తెలిసిన వాళ్ళైనా, వీరి బిజినెస్ పార్ట్నర్స్ అయినా అనేది కూడా చాలా చర్చాంశాలు అయితే బయటకు వస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఎందుకు మాకు ఇసుక కావచ్చు, ఈ రేషన్ బియ్యం కావచ్చు ఎందుకు సామాన్యుడికి అందలేకపోతా ఉన్నాయి అని కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు ఏ విషయంలో కూడా ఇక్కడ జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ప్రజలు మాత్రం ఇసుక దొరకక ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా మాకు ఇసుక కావాలని అడుగుతా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు ఇసుకను ఎక్కడికక్కడ తరలిస్తూ ఉన్నారు. ఒక్కసారి పోయిందంటే 100 ట్రాక్టర్ నింపాల్సిందే, నింపినటువంటి ట్రాక్టర్ తరలించాల్సిందే. ఒకసారి అక్కడి నుంచి కలెక్టర్ కదులుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఫోన్ చేసి చెప్పడం ద్వారా ఈ ట్రాక్టర్లు వెళ్ళిపోతాయి, జేసీబీలు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. సో ఇట్లాంటి సమయంలో మరి జిల్లా కలెక్టర్లు వారి యొక్క నిఘాను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిఘాను పెంచుకొని ఎవరైతే సొంత వారి యొక్క టీంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో వాడు తెలుసుకొని ఫస్ట్ అక్కడి నుంచే అరికట్టి ఎవరైతే ఆ జేసీబీలో కావచ్చు, ఆ ట్రాక్టర్లో ఇసుక నింపుకొని వెళ్తున్నారో అక్రమంగా వారిని పట్టుకొని శిక్షించి ఇసుక వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా బయట అక్రమంగా అమ్ముకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వచ్చే విధంగా కలెక్టర్లు ఆ పని చేయాలి. మరి కలెక్టర్లు సహకరిస్తారా? కలెక్టర్లు సహకరించి కలెక్టర్లు వారి యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తారా? లేకపోతే ఆ కలెక్టర్లు ఇట్నే ఇబ్బంది పడతారు? ఎందుకంటే చుట్టుముట్టు అందరు వాళ్ళ అయినప్పుడు కలెక్టర్ కూడా ఏం చేయలేడు కాబట్టి మరి కలెక్టర్ తనకు ఉన్నటువంటి పవర్స్ తోటి వీళ్ళందరినీ మార్చుకుంటారా? లేకపోతే కలెక్టర్ కూడా మరి చూడాలి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కలెక్టర్ కూడా మారిపోతారో లేరో. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, మహబూబ్ నగర్ ప్రజలకి మరి వారికి న్యాయం చేస్తారా? న్యాయం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ 3 జిల్లాల ప్రజలకి, 3 జిల్లాల కలెక్టర్ ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వారు న్యాయం చేస్తారా లేదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇసుక కోసం ఈ విధంగానే ఇబ్బంది పడతారా? ఆ ఇసుక క్వారీలపైన ఎవరు కూడా ఇప్పటికీ చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మహబూబ్ నగర్ అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడైతే లేడు. చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎవరు స్పందిస్తారని కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.